నమస్తే, అల్ఫాస్ కిచెన్కు స్వాగతం. ఈరోజు నేను చేయబోయే వంట పెద్దల కాలంలో చేసినటువంటి ఆముదాల పాలతో శనగలు వేసి కూర చేయబోతున్నానండి. ఈ వంట ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ఈ వంట యూట్యూబ్లో వెతికినా దొరకదండి. ఈ వంట తప్పక చూడండి. ఇప్పుడు వంట మొదలు పెడుతున్నానండి. నేనైతే 1/2 కిలో ఆముదాలు తీసుకున్నానండి. పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను. దాని మీద లైట్గా వేయించుకుంటున్నానండి. చూడండి, అవి లైట్గా వేగాయండి. తీసి పక్కన పెట్టుకున్నానండి. చూడండి, అలాగే ధనియాలు, తర్వాత చెక్క, లవంగా, కొద్ది కొబ్బరి తీసుకున్నానండి, ఎండు కొబ్బరి. అవి కూడా వేయించుకోవాలి. చూడండి, చిటపట అన్న తర్వాత దాన్ని తీసేసి రోట్లో వేసుకున్నానండి. రోట్లో బాగా మెత్తగా దంచుకోవాలండి. చూడండి, రోట్లో దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కొబ్బరి వేసుకున్నాను. దాన్ని కూడా ఎగిరి పడుతుందండి, చిన్నగా దంచుకోవాలి. అలాగే చిన్నగా దంచిన తర్వాత చూడండి, అంతా మెత్తగా అయ్యేది కదండి. దాంట్లో ఒక 3 చిన్న వెల్లిపాయలు వేసానండి. ఇవన్నీ బాగా దంచాను. చూడండి, మెదిగా అది కూడా పక్కన పెట్టుకోవాలండి. రోట్లో దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మసాలా. నేనైతే ఎక్కువ ఐటెం వేయలేదండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆముదాలను, అవి రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలండి. అవి ఎంత దంచితే అంత మెత్తగా మెదగాలండి. ఈ యొక్క వంట అండి పెద్దల కాలంలో మా అవ్వ వాళ్ళ అమ్మ ఈ వంట చేసి మాకు పెట్టేదండి. ఈ వంట చాలా ఇష్టం అండి నాకైతే. తినేది నేను చాలా ఇష్టపడతాను. అలాగే వాళ్ళ కాలంలో మా ఇంట్లో గేదెలు, ఆవులు చాలా ఉండేవండి. ఆవు పాలు, గేదె పాలతోటి పాలు కాచి దాంట్లో వచ్చినటువంటి మీగడ, తర్వాత గట్టి పెరుగు, దాన్ని మజ్జిగ జీలికి ఎన్నపూస తీసేవాళ్ళండి. ఆ ఎన్నపూసతోటి స్వచ్ఛమైన ఆవు నెయ్యి కూడా రెడీ చేసేవాళ్ళండి. ఇప్పుడైతే దొరకటం చాలా కష్టం అండి. ఆముదాలు అయితే మెదిగాయండి. దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకున్నాను. బాగా రోకలతో రుబ్బుకోవాలండి. మనం ఎంత బాగా రుబ్బుకున్నామో చూడండి, తెల్లగా అయ్యాయి కదండి, పాల టైప్ అవుతున్నాయి. మెత్తగా రుబ్బుకోవాలండి. ఈ వంటలో నూనె బదులు నేను ఆముదాల పాలనే వాడుతున్నానండి. దీంతోటే రెడీ చేస్తాను కూర. ఎలాగుందో చూడండి. చూడండి, మెత్తగా మెదిగాది కదా. ఆ మెదిగినటువంటి ఆ పాలను ఒక శుభ్రమైన బట్టలు వేసుకుంటున్నానండి. ఆముదం పాలు చాలా మంచి వాసన వస్తుందండి. ఎందుకంటే స్వచ్ఛమైన ఆముదాలండి. దంచిన తర్వాత చాలా మంచి వాసన వస్తుందండి. మీరు తప్పక ఇంట్లో చేసుకొని చూడండి. చాలా రుచికరంగా ఉంటుందండి వంట. బట్టల్లో పిండుకున్న తర్వాత ఈ ఆముదం పాలను పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఆముదం పాలు రెడీ అయిపోయాయి. ఇంతేనండి ఆముదం పాలను రెడీ చేసుకోవటం. కట్టెల పొయ్యి పైన చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, కుండలో ఈరోజు వండుతున్నానండి ఆముదం పాల కూర. మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఆముదం పాలను ఆ కుండలో వేసుకున్నానండి. నూనె బదులు ఆముదం పాలే నేను వాడుతున్నానండి. ఇప్పుడు మినపప్పు, జీలకర్ర 1 స్పూను, ఆవాలు తగినంత, కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డలు,
ఇవి ముందే కట్ చేసి పెట్టుకున్నానండి. కూరలో చాలా ఉల్లిగడ్డలు ఉంటే మనకు కూర కూడా చాలా అవుతుంది. చూడండి, కలిదిప్పుకోవాలి బాగా. చూడండి, చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది చూడండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. దాంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు బాగా కలిసేంత వరకు తిప్పుకోవాలండి. ఈ కూరకు ఉల్లిగడ్డలు ఎక్కువ ఫ్రై కాకూడదండి, ఎందుకంటే కచ్చా పచ్చగా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. మూత పెట్టుకున్నానండి. చూడండి, బాగా కచ్చా పచ్చిగా ఎగాయి. దాంట్లో కోసి పెట్టుకున్నటువంటి టమాటాలను ఒక కప్పు వేసుకున్నానండి. దాన్ని బాగా కలిదిప్పుకోవాలండి. చూడండి, చాలా సులభం అండి వంట చేయటము. చాలా సులభంగా చేసుకోవచ్చు. దీంట్లో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనపడుతుంది. ఇప్పుడు నేనైతే ముందుగా ఒక రోజు ముందు నైట్ నానేసానండి శనగలను. అవి మార్నింగ్ టైం చేస్తున్నాను. చూడండి, ఇవైతే నాటు శనగలండి. వీటిని తీసుకున్నాను ఒక 1/2 కిలో. దాన్ని బాగా నీళ్ళు ఉంచుకొని కూరలో వేస్తున్నానండి. పెద్దల కాలంలో అండి ఇట్లాంటి కూరలు తిని చాలా ఆరోగ్యకరంగా ఉండేటోళ్ళండి. వాళ్ళ ఆయుష్ కూడా చాలా సంవత్సరాలు బతికేవాళ్ళండి. వాళ్ళైతే చాలా టేస్ట్గా చేసుకునేటోళ్ళు. ఉన్న దాంట్లో ఈ విధంగా చేసుకొని వంటలు తిని చాలా ఆరోగ్యకరంగా ఉండేటోళ్ళండి. చూడండి, శనగలు అవి ఉడికాయి కదా, దాంట్లో కారం తగినంత వేసుకుంటున్నానండి. గుంటూరు కారం అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. వేసిన తర్వాత కలిదిప్పుకోవాలి. చూడండి, టమోటా, తర్వాత పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డలు ఇవన్నీ ఉడికాయండి. దీనిపైన మూత పెట్టేసుకున్నాం. చూడండి, కొద్దిగా ఉప్పు తక్కువ ఉందండి. నేనైతే కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. బాగా కలిదిప్పుకోవాలండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కూర. నేనైతే ముందే రోలు కడిగినటువంటి ఆ యొక్క ఆముదపాల వాటర్ పక్కకు తీసుకున్నానండి. ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ వేసుకుంటే కొద్దిగా గ్రేవీ వస్తుందండి. దాని గురించి ఆ ఆముదం పాలు పక్క తీసి పెట్టుకున్న పాలను పోసానండి. బాగా కలిదిప్పుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో. చూడండి, గుమగుమలాడుతుందండి. దంచి పెట్టుకున్నటువంటి ఎండు మసాలాను ఇప్పుడు వేస్తున్నాను. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి ఎండు మసాలా కూరలో వేసుకుంటే. చూడండి, గుమగుమలాడుతుందండి వాసన. ఆ వాసన చూస్తేనే తినాలనిపిస్తుందండి. కర్రీ అయితే రెడీ అయిపోయేదండి. మా ఆవిడైతే జొన్న రొట్టెలు చేసేదండి ఈరోజు. దీంట్లోకి జొన్న రొట్టెలు చాలా కాంబినేషన్ బాగుంటుందండి. చూడండి, కర్రీ రెడీ అయిపోయేది. పక్క తీసుకుంటున్నాను. జొన్న రొట్టెలు, ఆముదాల పాలు, శనగల కూర అండి ఈరోజు మా ఇంట్లో మేము తినేది. పిల్లలు కూడా తింటారండి. చాలా రొట్టెలు అంటే వాళ్ళకి చాలా ఇష్టం. అందుకని ఆమె రొట్టెలు రెడీ చేసేదండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.